నరేష్ చూసారా అలా సాలంకెళ్ళి దారిలో అలా స్నాక్స్ బ్రేక్ అనమాట ఇదంతా. అలసిపోయారు మన వాళ్ళందరూ కూడా, చాలా బరువు ఉన్నాయి మొత్తం బ్యాగ్స్ అన్ని కూడా. మొత్తం కుర్రోళ్ళందరూ కూడా పండగను పక్కన పెట్టి వాళ్ళకి సాయం చేయడం కానీ వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు 2 అవుతుంది నాకు తెలిసి. ఎవరు కూడా భోజనాలు కూడా చేయలేదు సరిగా, స్నాక్స్ తింటున్నారు. సో రామనగర్ ఏడు సార్ పరిస్థితి బాగుంది అంతా, లొకేషన్ అంతా. వాటర్ డైరెక్ట్ తాగుతారు ఇక్కడ, వాటర్ ఇది. ఆహా ఆహా చూసారా ఫ్రెండ్స్, ప్యూర్ వాటర్. ఎవరు పాడు చేయకుండా చూడండి, చాలా నీట్ గా, చాలా క్లియర్ గా ఉంది చూడండి. అంత నీట్ గా ఉంది వాటర్. డైరెక్ట్ గా తాగొచ్చటండి, ప్రాబ్లం ఏం కాదు. మన వాళ్ళు డైరెక్ట్ ఏ వాటర్ తాగుతున్నారు. కంటారం జాలండి, కంటారం జాల అంటారట. చూడండి, సార్లంక దగ్గరగా 1 కిలోమీటర్ ఉంటుంది సార్. సార్లంక కూడా చాలా మంది ఇదే రూట్ వెళ్ళి వస్తున్నారు. ఎక్కువగా బైక్ మీద వెళ్తారట. అది కొంచెం రిస్కే కొత్త వాళ్ళకి అయితే. తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది ఏమీ కాదు. 1 కిలోమీటర్లో వాళ్ళకి వెళ్ళి పట్టినెళ్ళవన్నీ వాళ్ళకి సాయం చేసి మళ్ళీ మనం తిరిగి రావాలి. ఎవరైతే నాకు తెలిసి ఎవరు భోజనాలు కూడా చేయలేదు సరిగా, తినడానికి కూడా అక్కడ ఏమి ఉండదు. అందుకే ప్రెసెంట్ బిస్కెట్లు తింటున్నారు వీళ్ళు. చూసారా ఎంత ఎవరో చేస్తున్నారండి ఇక్కడ, వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. జీడి తోటలు వేశారు. జాబ్రా అండి, జాబ్రా కూడా వేశారు. జాబ్రా మొక్కలు కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. అది ఎందుకు అనేది సరిగ్గా తెలియదు కానీ జాబ్రా మొక్కలు చూసారా వెనక కూడా ఉన్నాయన్నీ. అది కొంచెం వచ్చి కొంచెం అంటే 4 కేజీలు, 4 కేజీలు వచ్చి 200 అంటే ప్రెసెంట్ రేటు. మరి ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు. అది ఎక్స్పోర్ట్ చేస్తారండి అయినా. ఆహా, అది మరి పైకి ఎక్స్పోర్ట్ చేస్తారట. ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలియదు కానీ చూసారా, ఈ కొండల మధ్య మంచి వాతావరణంలో జాబ్రా, జీడి తోటలు, అలా కొండపొడి వ్యవసాయం చేస్తున్నారు అంతా కూడా. పొడి వ్యవసాయం చూసారా. ఇంతకు మించిన ఆనందం ఎక్కడ ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, అస్సలు ఎండ తెలియట్లేదు అసలు. ఇక్కడ సూర్యుడు కూడా రావట్లేదు. అంత థిక్ ఫారెస్ట్ అది అంతా కంప్లీట్ గా. అంత కొండలు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయా టోటల్ గానే. పైడిపాల అంటే మొత్తానికి ఇదంతా కూడా రౌతులపూడి అండి. రౌతులపూడి, మల్లారం, రాఘవపట్నం ఆ ఏరియా కూడా అంతా ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ రూట్. కాకపోతే నడవడం కొంచెం కొత్త వాళ్ళకైతే కష్టం, కానీ తెలిసిన వాళ్ళకైతే ఈజీయే.